రిమిక్రీ వస్తుందా నీకు? అస్సలు రాదు రాదు. మళ్ళీ స్కూల్లో స్టేజ్ ప్రోగ్రాంలో ఏం చేస్తుండే? స్టేజ్లో ఓన్లీ డాన్సులే, మనకు వచ్చిన 2-3 స్టెప్పులు కలిపి కొట్టేస్తుండే. అండ్ మెయిన్ నాటకాలు, స్కిట్లు వేస్తుండే అట. డ్రామాస్ ఉంటాయి కదా, స్కిట్లు అవి స్టేజ్ మీద వేయడం. నేను వేసిన ఫస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కేసింది లేడీ గెటప్. సేమ్ కొట్టాలి డైలాగ్. ఏం డైలాగ్? అదే డైలాగ్ కొట్టాలి. నాకేడా గుర్తుంటది ఇప్పుడు అది? ఎందుకు గుర్తుండే? 7th క్లాస్ లో వేసింది, భూమి పుట్టినప్పుడు చేసింది. పైసలు ఇస్తామంటే అన్ని అడికొస్తాయి. అట్లా చేయకన్నా ఒక డైలాగ్ కన్నా కొట్టు. డైలాగ్ సినిమాదా? నువ్వు స్టేజ్ మీద ముందుగా అలా చెప్పినావు చూడు. అవి ఎక్కడ గుర్తే? పరమానందయ్య గారి శిష్యులు నాటకము, నేను పరమానందయ్య గారి వైఫ్. వైఫా? ఇంటి దిక్కు వైఫా? ఇంటి దిక్కు వైఫ్. ఆయనకు ఒకటి, ఏ దిక్కైనా ఆయనకు పాప ఒక వైఫే. మళ్ళా హౌస్ వైఫ్ అంటే ఏంటిది? హౌస్ దిక్కు వైఫ్. నార్మల్ వైఫ్ అంటే బయట వైఫా? అట్లా ఇంకా నార్మల్ ఉంటా. అది ఏం చేస్తున్నావా అంటే ఆడవిళ్ళని అడిగితే చెప్పరా? హౌస్ దిక్కు వైఫ్ అంతే. చెప్పన్నా డైలాగ్. అది డైలాగ్ నిజంగా గుర్తులేదు పాపం, నిజంగా చంపే. సరే సినిమాలలో డైలాగ్ కొట్టు. మళ్ళా సినిమాలలో కోతావా? సినిమాలా చేస్తా. గప్పుడు కనిపించినావు కానీ మళ్ళా నడుమే ఫుల్ కనిపించిన. నేను అప్పుడు కొన్ని సినిమాలు చేసా, నాకు ఇష్టమైన డైరెక్టర్లు అందరూ. సుకుమార్ అత్తగారింటికి తోవేది అదే కదా, త్రివిక్రమ్ గారిది. ఎస్, చెవుల ఫోన్లు పెట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని అటు ఇటు తిరిగి చివరిలో ఎలా అంటే ఎలా అని చెప్పి 2-3 సినిమాస్ చేశాను. అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్. దాని తర్వాత ఇటు సైడ్ వర్క్ నడుస్తుంది, టీవీ సైడ్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను కదా, టైం దొరకలేదు. కానీ ఒక మంచి సినిమా సీరియల్ టీవీ షో చేశాను నేను సొంతంగా, డబ్బులు పెట్టి. పైసలు ఖర్చు పెట్టి నేనే సొంతంగా. పైసల నిర్మాత కూడా? పైసల నిర్మాత. పైసల నిర్మాత.